మహాకృపయం కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మేధాసాన్ని మరుగుపరుచుకుని నాయన చక్కటి సంగతులు మా కళ్ళు పంపించారు. వెన్న మాటలు మా హృదయంలో భద్రపరుచుకొని నీ కొరకు ఫలించగలిగే నాయన నీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. ఈ మూడో దినము కూడా నాయన నీ వాక్య ధ్యానంలోనికి వెళుతుండగా సహాయం దయచేయండి. వట్టివాడను మట్టివాడను వేరేవాడను నాయన, కనబడటానికే తప్ప నాయన నాలో ఏమీ లేదు నాయన. తండ్రి, నీ బూరగా నీ శక్తిని అనుగ్రహించి నాయన నీ పిల్లలతో నాయన మీరే మాట్లాడండి నాయన. ఉన్నతమైన నీ ప్రేమకు నాయన దాసోహమై తండ్రి నీలో వర్ధిల్లగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. లేఖనాలలో ఉంటున్న శక్తిని నాయన గ్రహించగలిగే బుద్ధినివ్వండి. ఆశ్చర్యకరమైన సంగతులను చూచున్నట్లుగా మా మనోనేత్రములు తెరవమని మిమ్మల్ని కోరుకుంటున్నాం. తండ్రి, సభల కొరకు కష్టపడిన నీ పిల్లలకు ఆనందభరితంగా, అనేక ప్రాంతాల నుంచి వచ్చిన నీ పిల్లలకు ఆశీర్వాదకరంగా, సంఘానికి క్షేమాభివృద్ధిని కలిగిస్తూ ప్రతి కుటుంబాన్ని నాయన నీలో స్థిరపరిచి బలపరచమని మిమ్మల్ని కోరుకుంటూ పరిపూర్ణమైన నీ ఆత్మ సహాయానికై అర్థిస్తూ నాయన మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వాళ్ళారా, దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వేదికను అలంకరించిన దైవ దాసులకును, స్థానిక సంఘ కాపరి గారికి, పెద్దలకును, యవన సమాజానికి, దేవుని పిల్లలైన మీ అందరికీ, ఈ గ్రామంలో ఉంటున్న వారికి నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేస్తున్నాను. పాపపు బంధకాలలో మానవ జీవితాలు అనే ఒక అంశాన్ని గురించి 2 దినములుగా మనం ఆలోచిస్తున్నాం. పాపం అనేది చాలా ప్రమాదకరమైనది. సులువుగా మనలోనికి వస్తుంది, మన చిక్కులు పెట్టి చివరికి మనల్ని నరకంలో తగలబెట్టే అంత భయంకరమైనది అని మనకు అర్థం కావాలి. అది వాకిట్లో ఉంది, మనలోనికి రావటానికి తహతహలాడుతుంది. ఒకవేళ రానివ్వకపోతే అది మనల్ని తరుముతుంది, ఎలాగైనా మనల్ని పట్టుకోవాలి అని. ఒకవేళ పట్టుకున్న తర్వాత చేసిన పాపాన్ని మరలా చేయిస్తూ మనల్ని బంధిస్తుంది. బంధించిన తర్వాత మరణ పాశములుగా మారిపోయి మనిషి నరకంలో పడవేయబడతాడు, అగ్నిగుండంలో. ఇది మొదటి దినపు వర్తమానం. 2వ దినపు వర్తమానాన్ని కూడా మనం ధ్యానించగలిగితే, వాకిట్లో ఉన్నప్పుడు మనం పారిపోవాలి, అది తరుముతున్నప్పుడు మనం దాక్కోవాలి. ఎందుకంటే సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతున్నాడు కదా. నువ్వు కూడా లోకంలో ఉంటే ఏదో ఒక రోజు కంటపడతావు. ఎక్కడ దాక్కోవాలి అంటే పరిశుద్ధుల సహవాసములో, సంఘములో నువ్వు దాక్కుంటే దుష్టుడు మనల్ని ఏమీ చేయలేడు. లేదు, నన్ను ఆల్రెడీ బంధించాడు అనుకున్నప్పుడు ఇదిగో ఆ బంధకాల నుండి విడిపింపగలిగిన సమర్థుడు దేవుడు. ప్రేమను వారలారా, లేదు, మరణములోనికి మనల్ని తీసుకుని వెళుతున్నాడు అంటే దేవుడు కూడా ఏమీ చేయలేడు. ప్రేమను వారలారా, ఒక వ్యక్తి నరకంలో పడ్డాడు అంటే, ఈ భూమి మీద కన్ను మూసాడు అంటే దేవుడు కూడా ఏమీ చెయ్యలేడు అంటే ఎంత భయంకరమైన పరిస్థితో దయచేసి మీరు ఆలోచించండి. ఇది 2వ దినపు వర్తమానం. ఈరోజు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించిన మాటల లోతుల్లోనికి వెళ్ళగలిగితే ప్రేమను వారలారా, ఎవరి మాటలు మనసును హత్తుకుంటాయి, మనల్ని నేర్పిస్తాయి, మనల్ని ఆనందపరుస్తుంది,
మనల్ని పశ్చాత్తాపంలోనికి తీసుకుని వెళతాయి ప్రేమను వాళ్ళారా. ఎందుకంటే బోధ ఎలా ఉంటుంది అంటే మనల్ని ఆశ్చర్యచకితులను చేస్తూ ఆనందములోనికి తీసుకుని వెళుతూ పశ్చాత్తాపములోనికి తీసుకుని వెళ్ళగలిగేదే ఇదిగో శక్తి కలిగిన మాటలు. విచిత్రం ఏంటంటే ఈరోజు బోధ కాసేపు నవ్వుకొని వెళ్ళిపోవడానికి పరిమితం అయిపోయింది ప్రేమను వాళ్ళారా. ఏమంటే వాక్యము ఏంటి నవ్వుకునేది కాదు ప్రేమను వాళ్ళారా, నిన్ను నన్ను నరకములో నుంచి తప్పించేది. సేవకుడు ఎప్పుడు జోకర్ కాదు ప్రేమను వాళ్ళారా, కాసేపు మిమ్మల్ని నవ్వించి ఇంటికి పంపించే జోకర్ కాదు ఎప్పుడు సేవకుడు. దేవుని ఆవేదనను గుండెల్లో నింపుకొని మీ కళ్ళ ముందు పరిచి ఇదిగో మీ మార్పును కోరుకునేవాడు సేవకుడు ప్రేమను వాళ్ళారా. అందుకే ఎప్పుడు కూడా సభలోనికి మనం వచ్చాము అంటే హృదయం అనేది దేవుని మాటలతో తాకినట్లు అనిపించాలి ప్రేమను వాళ్ళారా. నీకు తెలియకుండానే ఆ మాటలు నిన్ను బలవంత పెడుతున్నట్లుగా ఉండాలి. నాకేం జరుగుతుంది అని నీకు అర్థం కాకూడదు. దేవుని మాటలలో ఉంటున్న శక్తిని మనం అనుభవించాలి ప్రేమను వాళ్ళారా. దేవుని మాటలు నిన్ను బలవంతం చేసినప్పుడు అమ్మో నేను దేవుని కొరకు బ్రతుకుతాను అన్న ఒక బలమైన నిర్ణయాలలోనికి తీసుకుని వెళ్ళేది బోధ ప్రేమను వాళ్ళారా. అలాంటి బోధ కావాలి ఈరోజు సమాజానికి. ఎందుకంటే మనిషిని చూస్తే జాలి పడాలో, అయ్యో నరకంలో కోటాను కోట్ల సంవత్సరాలు కాలిపోతారో అని మనిషిని చూసి ఏడవాలో అర్థం కాని పరిస్థితులు ఈరోజు మన కళ్ళ ముందు కనబడుతుంది. యవన కాలమేమో కాడిని మొయ్యవలసింది బంధకాలలోనికి వెళ్ళిపోయింది ప్రేమను వాళ్ళారా. చావుకు దగ్గరైన వృద్ధులేమో ఇదిగో దేవుని కోసం బతుకుతామన్న ఆశ లేక చచ్చిపోతే ఏమవుతుంది అని చావుకైనా తెగించి బతుకుతున్నారే తప్ప పాపములో నుంచి బయటికి రావట్లేదు. పిల్లలంటారా పుస్తకాలు వాళ్ళ చేతిలో తక్కువ, సెల్ ఫోన్లే వాళ్ళ చేతిలో ఎక్కుంటుంది. ఆ సెల్ ఫోన్ పట్టుకున్న పిల్లలను చూస్తున్నప్పుడు ప్రేమను వరలారా ఏమైపోతుంది వీరి జీవితాలు అని ఏమండి బాధపడాల్సిన స్థితి ప్రేమను వరలారా. చూసారా, నవ్వుకోవడానికి ఉంది ప్రేమను వరలారా. పిల్లల జీవితాలు బాగోలేదు, యవనస్తుల జీవితాలు బాగోలేవు, పెద్దల జీవితాలు బాగోలేవు, వృద్ధుల జీవితాలు బాగోలేవు ప్రేమను వరలారా. ఎవరికి వారి జీవితాన్ని గురించిన ఆలోచన మానేసి పక్కవాడి జీవితాలను గురించి ఆలోచిస్తూ వీడి ఇలా వాడలా అని మాట్లాడుకునే ఏమండి పరిస్థితిలో ఈరోజు మనం ఉన్నాం. నీలో నువ్వు తొంగి చూసుకున్నప్పుడు నీ జీవితం నీకు అర్థమైతే అసలు పక్కవాడి గురించి మనం పట్టించుకోం ప్రేమను వారలారా. నేను ఆయన కొరకు బ్రతకాలి, ఇదిగో కనపడుతున్న ఆకాశ గగనాన్ని చీల్చుకొని ఆయనున్న పరలోకానికి వెళ్ళాలన్న కసి, ఆ పట్టుదల ఎవరిలో కనబడట్లేదు ప్రేమన దేవుని పిల్లలారా. అందుకే దేవుడు తన వాక్కులను మరొకసారి వినిపించడానికి ఏమండి కొన్ని సంవత్సరాల తర్వాత మరలా దేవుడు మీ మధ్యకి తీసుకుని వచ్చాడు అని నేను నమ్ముతున్నాను ప్రేమన వారలారా. కాబట్టి దయచేసి ఇదిగో లేఖనాలలో ఉంటున్న శక్తిని, లేఖనాలలో ఉంటున్న దేవుని ఆవేదనను అర్థం చేసుకోగలిగితే ఏ రాత్రి కూడా దేవుడు మనతో మాట్లాడతాడు ప్రేమను వాళ్ళారా. దయచేసి చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనం. సహోదరులారా, నాకు సంభవించినది సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడనని మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమను సేనలోని వారికిని తక్కిన వారికి అందరికిని స్పష్టమాయను. పౌలు గారు ఫిలిప్పీలకు లేఖను రాస్తున్నాడు. ఈ లేఖలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే
సహోదరులారా, ఫిలిప్పీయులారా, ఇదిగో నాకు బంధకములు కలిగినవి, ఈ బంధకములు క్రీస్తు కొరకే, సువార్త కొరకే కలిగినవి, ఇదిగో మీరు తెలుసుకోండి అని ఫిలిప్పీలకు రాస్తున్నాడు. ప్రేమను వాళ్ళారా, అంటే పౌలు గారి జీవితం కూడా బంధకములలోనే ఉంది, కానీ పాపపు బంధకాలు కాదు. ప్రేమను వాళ్ళారా, ఆ బంధకాలను వదిలించుకొని ఇదిగో క్రీస్తు కొరకు, సువార్త కొరకు బంధకాలలోనికి అంటే అరెస్ట్ అవుతున్నాడు. ఇదిగో చెరసాలకు వెళుతున్నాడు. ఈ బంధకాలు చూసారా? ఎంత మాత్రమును తన ప్రాణాన్ని లెక్క చేయకుండా నాకేం జరిగినా పర్వాలేదు, ఏం జరిగినా సువార్త ప్రబల మగుటకే జరగాలి అని ఫిలిప్పీలకు లేఖను రాస్తున్నాడు. అసలు పౌలు గారికి సంకెళ్ళలోనికి వెళుతున్నాడు, బంధకాలలోనికి వెళుతున్నప్పుడు ఇదిగో నాకు కలిగిన బంధకాలు సువార్త ప్రబలమగుటకే జరిగాయని అసలు ఫిలిప్పీలకు ఎందుకు తెలియజేస్తున్నాడు ఆయన? ఇదిగో నాకు కలిగింది సువార్త కొరకే కలిగినవి అని ఫిలిప్పీలకు ఎందుకు తెలియజేస్తున్నాడు? జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఫిలిప్పీలకు ఎందుకు తెలియజేస్తున్నాడు? అసలు ఫిలిప్పీలో ఉంటున్న వారికి పౌలు గారికి ఉంటున్న రిలేషన్ ఏంటి? అంటే ఈయనకు బంధకాలలోనికి ఎందుకు వెళుతున్నాడో ఫిలిప్పీలో ఉంటున్న వారికి ఎందుకు వివరణ ఇచ్చుకుంటున్నాడు పౌలు గారు? ఇక రెండో విషయాన్ని మనం చూడగలిగితే అక్కడే వ్రాయబడిన చక్కటి మాట చూడండి. ఇదిగో నాకు కలిగినవన్నీ ప్రేతోరియమను సేనలో ఉన్న వారికి స్పష్టమాయను. ఏదో నేను చెబుతున్నానని కాదు, కానీ ఇదిగో ప్రేతోరియమను సేనలో ఉన్న వారిని అడిగండి, వాళ్ళు చెప్తారు నాకు బంధకములు ఎందుకు కలిగాయో అని. ప్రేతోరియమను సేన అంటున్నాడు. అసలు ప్రేతోరియమను సేన అంటే ఏంటి? ప్రేతోరియమను సేన అంటే ఏంటి? ప్రేతోరియమను సేన అంటే ఏంటి? ఆలోచించండి. ఇక మూడవ విషయంలోనికి మనం వెళ్ళగలిగితే ఇదే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో రాయబడిన చక్కటి మాట చూడగలిగితే దయచేసి చూడండి. 21 వచనాలు చూడగలిగితే మనకు తెలిసిన చాలా చక్కటి మాట అక్కడ వ్రాయబడింది. నేను మిగుల అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థనలను యేసుక్రీస్తు యొక్క ఆత్మ సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేనెరుగుదును. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. చావైతే లాభం. మనం బాగా తెలుసు కదా ఈ మాట. ఈ మాటలు చెబుతూ ఆయన ఏమంటున్నాడు అంటే, మీరు నా కొరకు ప్రార్థన చేస్తున్నారు, ఇదిగో ఆత్మ నాకు సమృద్ధిగా కలిగి ఉన్నదని నేను తలంచుచున్నాను. ఈసారి ఏమవుతుందో నాకు తెలియదు. ఏమవుతుందంటే చచ్చిపోవచ్చు లేదా బ్రతికుండొచ్చు. నేను చావనైనా చావచ్చు, లేదంటే నేను బ్రతికుండొచ్చు. కానీ ఒకటి మాత్రం నేను చెబుతున్నాను, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. చావైతే నాకు లాభం. అసలు పౌలు గారు ఎక్కడికి వెళుతున్నాడు? ఏదో ఆయన చావు బ్రతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్నట్టుగా మాట్లాడుతున్నాడు. మీరైతే ప్రార్థన చేస్తున్నారు నా కొరకు, మీ ప్రార్థన వలన ఇదిగో చావు నాకు తప్పించబడచ్చు, లేదు అంటే నేను చనిపోను వచ్చు. నేను చచ్చిపోతానా బ్రతుకుతానా అని రెండు ఆలోచించినప్పుడు నాకేమనిపిస్తుందంటే, ఒకవేళ బ్రతికి వచ్చానా క్రీస్తు కొరకే, ఒకవేళ చావులోనికి వెళ్ళానా అది కూడా క్రీస్తు కొరకే. అంటే పౌలు గారు ఏదో చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నట్లుగా,
నేను బ్రతకొచ్చు లేదా చావచ్చు అని ఆలోచిస్తూ ఈ రెండింటి మధ్య ఇరుకునబడి బ్రతుకుట క్రీస్తే, చావైతే నా గురించి ఆలోచిస్తే అది లాభమే అంటున్నాడంటే పౌలు గారి జీవితం చావు బతుకుల మధ్య ఏదో కొట్టుమిట్టాడుతున్నట్టుగా అర్థమవుతుంది కదా. అసలు ఈ పరిస్థితి ఏంటి? ఈ పరిస్థితి ఏంటి? ఏమంటే బైబిల్ అక్షరాలుగా మనకు కనబడుతుంది. ఈ అక్షరాల వెనకాల చాలా భావోద్వేగాలు ఉంటాయి ప్రియమైన వారలారా. ఆ భావోద్వేగాలలోనికి వెళ్ళి చదివితే చాలాసార్లు అండి వెనక ముందే బైబిల్ను చదువుతూ ఏడ్చేస్తుంటాం ప్రియమైన వారలారా. ఏ రోజున బైబిల్ చదివినప్పుడు మీకు ఏడుపు వచ్చేసిందా? ఎవడో ఏదో మాట అన్నాడని వాటిని జ్ఞాపకం చేసుకుంటూ కుమిలిపోతాం, కానీ లేఖనాలు చదువుతున్నప్పుడు ఆ భావోద్వేగాలకు వెళ్ళినప్పుడు అమ్మో పౌలు గారు చావు బతుకుల మధ్య మాట్లాడిన మాట ఇది అని ఏమంటే చాలా మాటలు మనల్ని ఏడిపించేస్తాయి ప్రేమల వాళ్ళారా. ఏమంటే బైబిల్ చదువుతున్నప్పుడు ఇదిగో నీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయంటే అందులో ఉంటున్న ఎమోషన్ నీకు అర్థమవుతుందని దాని అర్థం. అందులో ఉన్న భావోద్వేగాలలోనికి నువ్వు వెళుతున్నావని అర్థం ప్రేమల వాళ్ళ కదా. అందుకే 45 సంవత్సరాలు నాకు, ఇంకొక 5 సంవత్సరాలకి 50 ఏళ్ళకు వెళతాను. ఏం చేశాను అని అప్పుడప్పుడు ఆలోచించుకుంటున్నప్పుడు అన్ని ఊర్లు తిరిగాము, వాక్య పరిచర్య చేశాము అనిపించింది, కానీ తృప్తినివ్వట్లేదు. అందుకే 5 ఏళ్ల కొరకు ఏ ప్రోగ్రాం పెట్టుకున్నానంటే నెక్స్ట్ జనరేషన్, అంటే నేను ఆగిపోవాలి, ఇంకొక 30 నుంచి 50 మందిని తయారు చేయాలి అని పెట్టుకున్నాను. ఎప్పటికైనా మనం ఆగిపోవాల్సిందే కదా కదా. అంతా నేనే చెప్పాలి, ఆ కుతూహలేమీ లేదు. ఇదిగో మనకంటే గొప్పవారు మన కళ్ళ ముందు ఉంటారు, వాళ్ళని ఎన్నుకోవాలి, ఎన్నుకొని బైబిల్ని ఎలా చదవాలి, ఎలా ఆలోచించాలి, ప్రసంగం ఎలా చేయాలి, ఇవన్నీ ఇదిగో ఈ అనుభవాలన్నిటిని రంగరించి ఇదిగో ఒక 30 నుంచి 50 మందిని తయారు చేయాలి అని అటు తెలంగాణ ప్రాంతంలో, ఆంధ్ర ప్రాంతంలో, ఈ రాయలసీమ ప్రాంతంలో భూతద్దం పెట్టి వెతుక్కుంటున్నాం. ఎవరో ఒకరు ఆణిముత్యం లాంటి వాళ్ళు మట్టిలో ఉంటారు, వాళ్ళను లేపి వాళ్ళను ఆదుకొని వాళ్ళను నిలబెట్టాలన్న తాపత్రయం కలిగి ఉన్నాం ప్రేమ వాళ్ళ. ఇందులో ఏమీ లేదు. వాళ్ళు నిలబడాలి, వాళ్ళు మరలా వెళ్ళిపోవాలి. చచ్చిపోయే ముందు ఏం చేసేవారంటే ఓ 30 మందిని, ఓ 10 మందిని నిలబెట్టావు నాయన నీ కొరకు. ఏమంటే ఆ తృప్తి చాలు ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ తృప్తి చాలు. ఎందుకంటే వాక్యాన్ని చదివే విధానం, వాక్యపు లోతును అర్థం చేసుకునే విధానం ఏదో నేను చెబుతున్నాను మీరు వింటున్నారని కాదు, మీరు కూడా వాక్యాన్ని అర్థం చేసుకొని చెప్పగలిగే ఆ స్థితిని ఇవ్వాలి మరి మనం. అట్లా ఎంతకాలం ఎవరు ఉంటాం చెప్పండి, మనం ఎంతకాలం ఎవరు ఉంటాం? చూసారా, ఎప్పుడు విన్న మాటలే, ఆలోచన మొదలవ్వగానే నిజమే. పౌలు గారు ఫిలిప్పీలకు ఎందుకు రాస్తున్నాడు ఈ మాటలు? అసలు ప్రేతోర్యమను సేన అనగా ఏంటి? అది ఎక్కడ ఉంటుంది? ప్రేతోర్యమను సేనకు ఇదిగో నా బంధకములు ఎందుకు కలిగినవో స్పష్టమైంది, ఫిలిప్పీలారా మీరు కనుక్కోండి అని ప్రేతోర్యమను సేనను ఎందుకు ముందుకు తీసుకొని వస్తున్నాడు? ఇదిగో ఈసారి నేను బ్రతుకుతానో లేదో, మీరైతే ప్రార్థనలు చేస్తున్నారు, నాకైతే ఆత్మ సమృద్ధిగా ఉందని నేను తలుస్తున్నాను. ఈసారి ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును అంటే కన్ఫర్మ్ చేసి చెప్పట్లేదు. ఈసారి బ్రతుకొచ్చు అంటున్నాడు. మరలా ఏమంటున్నాడు? అలానే బ్రతుకాలి అన్న రూల్ ఏమీ లేదు. ఈసారి చావు కూడా నాకు రావచ్చు. ఇదిగో ఏది ఏమైనా బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అంటున్నాడు. ఏంటి పౌలు గారు ఎక్కడికి వెళుతున్నాడు? ఇదిగో ఈ భారమైన మాటలు మన కళ్ళ ముందు పెడుతున్నాడు. ఆలోచించండి. లేఖనాలను ఎప్పుడు ధ్యానిస్తూ ఉండాలి మరి మన వాళ్ళ. ఎప్పుడైతే లేఖనాలను నువ్వు ఎంతగా ధ్యానిస్తుంటావో దాని లోతుల్లోనికి వెళతాం. దాని లోతుల్లోనికి వెళ్ళిన తర్వాత బయటికి రావటం మనకు అస్సలు ఇష్టం ఉండదు మరి మన వాళ్ళారా. అదో ప్రపంచం అంటే
అదొక ప్రపంచం. ఆ లేఖనాలలోనే ఉండాలనిపిస్తుంది మరి మన వారులారా. కాబట్టి ఆ ధ్యానంలోనికి మనం వెళుతుండాలి. ఆ ధ్యానంలోనికి మనం వెళుతుండాలి. వెళదాం ఆ ధ్యానంలోనికి. అసలు పౌలు గారికి ఫిలిప్పీలకున్న సంబంధం ఏంటి? తనకు బంధకాలు కలిగినప్పుడు ఎందుకు ఫిలిప్పీలకు వివరణ ఇస్తున్నాడో మీరు చూడగలిగితే, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలను దయచేసి చూడండి. ఏలయనగా తెస్సలోనికలో కూడా ఫిలిప్పీలైన మీరు మాటి మాటికి నా అవసరమును తీర్చుటకు సహాయము చేసితిరి. నేను ఈవిని అపేక్షించి ఈలాగు చెప్పుటలేదు, మీరు లెక్కకు విస్తారముగా ఫలము రావాలనని అపేక్షించుచు నేను చెబుతున్నాను. అంటే ఏమండి, పౌలు గారు సువార్త దండయాత్రలలో మాటి మాటికి సహకరించిన వారు ఎవరో తెలుసా? ఫిలిప్పీలు ప్రియమైన వారులారా. ఫిలిప్పీ పట్టణంలో ఉన్నవారు మాటి మాటికి పౌలు గారు, మీరు సువార్త దండయాత్రలో ఉన్నారు, ఇదిగో దేవుడు మిమ్మల్ని గొప్పగా వాడుకోవాలి అని మాటి మాటికి ఫిలిప్పీ పట్టణంలో ఉన్నవారు ఏం చేస్తున్నారు? సహాయం చేస్తున్నారు. పరిచర్య కొరకు సహాయం చేస్తున్నారు. కాబట్టి ఫిలిప్పీల సహాయాన్ని తీసుకుంటూ పౌలు గారు, ఏదో మరలా మీరు నాకు ఇవ్వాలి అని నేను చెప్పట్లేదు, మీరు నా కొరకు ఎంత చేశారో దేవుడి దగ్గర మీ ఫలం పెరగాలని నేను చెబుతున్నాను అంటున్నాడు. అంటే ఫిలిప్పీలకి పౌలు గారికి ఉన్న సంబంధం ఏంటంటే, పౌలు గారి పరిచర్యలో ఫిలిప్పీ పట్టణంలో ఉంటున్న దేవుని పిల్లలు ఎక్కువ సహాయం చేశారు. ఇప్పుడు పౌలు గారికి బంధకములు కలిగినవి. బంధకములు కలగగానే పౌలు గారు ఏం ఆలోచిస్తున్నాడో తెలుసా? ఎవ్వరు నా గురించి ఏమనుకున్నా పర్వాలేదు, కానీ నాకు సహాయం చేసిన వారికి ఈ బంధకాలు ఎందుకు కలిగావో చెప్పవలసిన బాధ్యత నాకుంది. అంతే కదా? మిగిలిన వారు ఎవరేమనుకున్నా నాకు ఇబ్బంది లేదు, కానీ ఈ పరిచర్యకు సహాయం చేసిన ఫిలిప్పీలకు ఇదిగో ఈ బంధకములు ఎందుకు కలిగావో వారి సహాయము పొందిన నేను వారికి ఖచ్చితంగా ఏం చేయాలి? వివరణ ఇచ్చుకోవాలి. కాబట్టి శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమం కూడా నిరంతరాయంగా కొనసాగుతుంది. ఈ మే 5 దాటిన తర్వాత సుమారు 5 సంవత్సరాలు ముగించుకొని 6 ఏళ్ళలోనికి 6వ సంవత్సరంలోనికి అడిగి పెడుతుంటాము. చాలామంది సహాయం చేస్తుంటారు. ఈరోజు మచిలీపట్నం నుంచి ఒక సహోదరుడు, అన్నయ్య మీ మాటలు విని నేను బలపడుతున్నాను, ఇదిగో నా కష్టాన్ని మీకు పంపుతున్నాను అన్నాడు. రెండు వాళ్ళు ప్రేమతో పరిచర్య భారముతో నాకు పంపుతున్నప్పుడు నేనేం చేయాలి? అసలు పరిచర్య ఎలా జరుగుతుంది, ఎన్ని ఎపిసోడ్లు అయ్యాయి, అసలు ఏం జరుగుతుంది అని ఎవరైతే కష్టాన్ని నాకు ఇస్తున్నారో ఈ పరిచర్య ఎలా జరుగుతుందో చెప్పవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? నా మీద ఉంది. అందుకే ప్రతి సెమినార్లో ఏం చేస్తానో తెలుసా? అక్టోబర్ నెలలో జరుగుతుంది. శాశ్వత ప్రేమకు సహకరించిన వారందరినీ ఒక వైపుకు తీసుకొని వెళ్ళి, ఇదిగో ఈ సంవత్సరం పరిచర్య వివరాలు ఇవి, ఇదిగో ఇన్ని కాల్స్ వచ్చాయి, ఇంతమంది రక్షణలోనికి వచ్చారు, ఇంతమంది బలపడ్డారు, ఇన్ని ఎపిసోడ్లో మాట్లాడటం జరిగింది, ఇదిగో మీ కష్టాన్ని ఇచ్చినందుకు ఇదిగో మీకు ఏం జరుగుతుందో చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది. ఇదిగో మీరు ఇచ్చేసరిగా మర్చిపోండి, ఏం చేస్తే మీకెందుకు అనడానికి వీల్లేదు. మరి మన వాళ్ళారా, పౌలు గారు చూడండి ఎంత జవాబుదారీతనముతో ఉంటున్నాడు. ఎందుకంటే పౌలు గారికి సంఖ్యలు పడ్డాయి, పౌలు గారిని అరెస్ట్ చేశారు, రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు అందరూ, రకరకాలుగా. పౌలు గారు అరెస్ట్ అయ్యాడంటే ఏం చేశాడో రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇదిగో ఫిలిప్పీలకు మాత్రం అసలు విషయాన్ని చెబుతున్నాడు. ఇదిగో మీ డబ్బు ఎప్పుడు వృధా
కాలేదు. నేను బంధకములలోనికి వెళుతున్నాను. ఈ బంధకములు క్రీస్తు కొరకే కలిగాయి. సువార్త ప్రబల మగుటకే నేను బంధకాలలోనికి వెళుతున్నాను. నా జీవితం బంధకాలలో ఉంది, కానీ ఇవి పవిత్రమైన బంధకాలు. ఇవి పాపపు బంధకాలు కాదు. పవిత్రమైన పని కొరకు ఇదిగో నన్ను నేను బంధించుకున్నాను. ఈరోజు సంఖ్యలలో 4 గోడల మధ్యకు వెళుతున్నాను. నేను చాలా ధైర్యంగా ఉన్నాను, ఎందుకంటే ఇవి పవిత్రమైన కార్యం కొరకు నాకు పడిన బంధకాలు. ఇదిగో నాకు సహాయం చేసిన మీకు వివరణ ఇస్తున్నాను. ఇదిగో నేను నిజం చెప్తున్నానా, అబద్ధం చెప్తున్నానా, ఏదో నేను చెప్పానని కాదు. ప్రేతోర్యమను సేనలో ఉన్న వారిని మీరేం చేయండి, కనుక్కోండి. సాక్ష్యం కూడా చెప్తున్నాడు ప్రియమైన వారలారా. ప్రేతోర్యమను సేనలో ఉన్న వారిని ఇదిగో కనుక్కోండి అంటున్నాడు ప్రియమైన వారలారా. అసలు ప్రేతోర్యమను సేన ఏంటి? అసలు పౌలు గారు అక్కడికి ఎందుకు వెళ్ళాడు? అసలు ప్రేతోర్యమను సేనలో ఉన్నవారు ఫిలిప్పీల పట్టణంలో ఉంటున్న వారికి సంబంధం ఏంటి? వాళ్ళను కనుక్కోండి అని పౌలు గారు ఎందుకు రాస్తున్నాడు అని లేఖనాలలోనికి వెళ్ళగలిగితే ప్రియమైన వారలారా, దయచేసి మీరు చూడండి. మార్కు గారు రాసిన సువార్త, మార్కు గారు రాసిన సువార్త 15వ అధ్యాయము, మార్కు గారు రాసిన సువార్త 15వ అధ్యాయము 16వ వచనాన్ని దయచేసి చూడండి. మార్కు గారు రాసిన సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. అంతటా సైనికులు ఆయనను ప్రేతోర్యమను అధికార మందిరములోనికి తీసుకొని పోయి సైనికులందరినీ సమకూర్చుకొనిన తరువాత ఆయనకు ఊదారంగు వస్త్రమును తొడిగించి ముళ్ళ కిరీటము ఆయన తల మీద పెట్టి, యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చెయ్యసాగిరి. మరిన్ని రెల్లుతో ఆయనను తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మి వేసి మోకాల్లోని ఆయనకు నమస్కారము చేసి వారు ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఊదారంగు వస్త్రమును తీసివేసి ఆయన బట్టలను ఆయనను తొలగించి ఆయనను సిలువ వేయుటకు తీసుకొని పోయిరి. అంటే ఈ ప్రేతోర్యమను అధికార మందిరములోనికి వెళితే డిసైడ్ అయిపోద్ది ప్రేమన వారలారా. ఏం డిసైడ్ అయిద్దో తెలుసా? చావో బ్రతుకో. హైకోర్టులో కేసు ఓడిపోయావనుకోండి, కాస్త బాధపడుతూ నమ్మకం ఏంటో తెలుసా? సుప్రీంకోర్టుకు వెళతాను అన్న ధైర్యం ఉంటుంది ప్రేమన వారలారా. సుప్రీంకోర్టులోనే ఓడిపోతే ఇక ఆశ లేదు. అందుకే సుప్రీంకోర్టు తీర్పు అనగానే ప్రతి వారు ఇదిగో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుంటారు. ఎందుకంటే బయటికి రావచ్చు, లేదంటే లోపలికైనా వెళ్ళొచ్చు. ఇదిగో యేసుక్రీస్తు ప్రేతోర్యమను అధికార మందిరం, సుప్రీంకోర్టు అధికార మందిరములోనికి ఆయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయనకి ఏం తీర్పు వచ్చిందో తెలుసా? సిలువ వేయండి అంటే ఫైనల్ జడ్జిమెంట్. దీని తర్వాత ఇంకొక దగ్గరికి వెళ్ళేది లేదు. అక్కడ పని చేస్తున్న సేనని ఏమని పిలుస్తారంటే ప్రేతోర్యమను సేన. ఆ అధికార మందిరములో ఉంటున్న సైనికులను ఏమంటారంటే ప్రేతోర్యమను సేన, ప్రేతోర్యమను సేన. అంటే పౌలు గారి జీవితం కూడా ఎక్కడికి వెళుతుందంటే ప్రేతోర్యమను ఇదిగో సేనలోనికి వెళ్ళిందంటే నాకు డిసైడ్ అయిపోతుంది, బయటికి రావటమా లేదా చావటమా. ఫిలిప్పీలారా, ఇదిగో నా బంధకములు ఎందుకు కలిగినవో ఆ ప్రేతోర్యమను సేనలో ఉన్న వారికి స్పష్టమయ్యాయి, మీరు అడిగి తెలుసుకోండి అంటున్నాడు. అంటే పౌలు గారు కూడా ప్రేతోర్యమను సేనలోనికి, ఆ అధికార మందిరములోనికి వెళ్ళాడు ప్రేమన దేవుని పిల్లలారా. అంటే దాని అర్థం ఏంటంటే ఇదిగో చావో రేవో అన్నట్లుగా ఉంది పౌలు గారి పరిస్థితి.
ఇప్పుడు ప్రేతోర్యం అనే సేనకు ఫిలిప్పీలకు ఉన్న కనెక్షన్ ఏంటి అని లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే అపోస్తలుల కార్యములో వ్రాయబడిన మాటను దయచేసి చూడండి. అపోస్తలుల కార్యములో వ్రాయబడిన చక్కటి మాట ప్రియమైన దేవుని పిల్లలారా, అపోస్తలుల కార్యములలో వ్రాయబడిన మాట, అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 11, 12 వచనాలను దయచేసి చూడండి. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సమత్రోకేకును మరునాడు నేయపొలికిని అక్కడి నుండి ఫిలిప్పీకిని వచ్చి తిని మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును రోమీయులకు ప్రవాస స్థానమై ఉన్నది. ఏ పట్టణం? ఫిలిప్పీ పట్టణం. ఎవరికి ప్రవాస స్థానము? రోమీయులకు. రోమీయులకు. ఇప్పుడు బాగా ఆలోచించాలి. ప్రేతోర్యం అను సేనకు ఫిలిప్పీలకు ఉన్న సంబంధం ఏంటి అంటే, ఇదిగో రోమా ప్రాంతంలో ఉంటున్న సైనికులు, ఆ ప్రేతోర్యం అను సేనలో ఉంటున్న సైనికులు ప్రవాస స్థానము ఫిలిప్పీ పట్టణంలో ఉంది. వాళ్ళు అప్పుడప్పుడు విడిది కొరకు ఎక్కడికి వస్తుంటారు? ఫిలిప్పీ పట్టణానికి వస్తుంటారు. ఇప్పుడు పౌలు గారు ఫిలిప్పీలకు రాస్తూ, నా బంధకములు ఎందుకు కలిగినవో, ఇదిగో అప్పుడప్పుడు మీ ప్రాంతానికి వస్తున్న ఎవరిని అడగండి? ప్రేతోర్యమను సేనలో ఉన్న వారిని అడగండి. వాళ్ళకు తెలుసు నన్ను ఎందుకు అరెస్ట్ చేశారో వాళ్ళకు తెలుసు. మీరు అడిగి చూడండి, నేను చెబుతున్నది నిజమని మీకు అర్థమవుతుంది అన్నాడు ప్రియమైన వాళ్ళారా. అందుకే ప్రేతోర్యమను సేనలో ఉన్న వారికి స్పష్టమాయను అని రాయబడింది ప్రియమైన వాళ్ళారా. ఇప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలోనికి రండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 12, 13, 14 వచనాలు చూడండి. సహోదరులారా, నాకు సంభవించినది సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడెనని మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమను సేనలోని వారికిని తక్కిన వారందరికీ స్పష్టమాయను. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యమును బోధించుటకు మరి విశేషముగా ధైర్యము తెచ్చుకొనిరి. కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకుని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. వీరైతే నేను సువార్త పక్షముగా వాదించుటకు నియమింపబడి ఉన్నానే అని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు. అంటే చాలామంది ఏమంటున్నారట, పౌలు గారు బంధకాలలోనికి వెళ్ళాడు, అసలు సంగతి మీకు తెలియదు అని శ్రమలో ఉంటున్న పౌలు గారిని మరింత శ్రమ పెడుతున్నారు. కానీ కొందరైతే పౌలు గారి శ్రమలను అర్థం చేసుకొని ఏం చేస్తున్నారట, ఇదిగో మంచి బుద్ధితో ప్రకటిస్తున్నారు అంటున్నాడు ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే అందరికీ మనం నచ్చం ప్రియమైన వాళ్ళారా కదా. మనం నచ్చం. మనం ఎంత బాగున్నా, మనం ఎంత తగ్గించుకున్నా మనం అందరికీ నచ్చం ప్రియమైన వాళ్ళారా. అయినా అందరికీ మనం ఎందుకు నచ్చాలి? మనం ఏంటో దేవునికి తెలుసు. మనల్ని అర్థం చేసుకునేవారు కూడా ఇదిగో కొద్ది మంది, ఒకరు ఇద్దరు ఉంటారు ప్రియమైన వాళ్ళారా కదా. పౌలు గారిని కూడా అపార్థం చేసుకున్నారు. ఆయన బంధకాలలోనికి వెళ్ళాడంటే ఏం జరిగిందో మీరు ఆలోచించండి అని శ్రమలలో ఉంటున్న పౌలు గారిని ఇంకా శ్రమ పెట్టాలనుకున్న వారు ఉన్నారు. ఇదిగో నేను శ్రమలలో ఉన్నప్పుడు నన్ను అర్థం చేసుకొని ఇదిగో నాకు సహాయం చేయాలని శుద్ధ మనసుతో నాతో పనిచేసేవారు కూడా ఉన్నారు. ఏదేమైనా పౌలు గారు ఏమంటున్నాడంటే, నా క్రీస్తు ప్రకటింపబడుతున్నాడు, అది నాకు చాలు.
నా గురించి ఏమైనా అనుకోనివ్వండి, క్రీస్తును ప్రకటిస్తున్నారు కదా, అది నాకు చాలు. నిజంగా ఎంత మంచివాడండి. అందుకే పౌలు గారు తనకు వ్యతిరేకంగా ఉన్న వారి గురించి ప్రసంగాలు చేయడు పౌలు గారు. ఎందుకు? నన్ను చెడ్డవాడనుకున్నా పర్వాలేదు, నా ప్రభువును గొప్పగా చెప్తున్నారు, అది నాకు చాలు. అలాని నన్ను వెంబడిస్తున్న వారు కూడా ఉన్నారు. ఎవరున్నారంటే ఇదిగో ఆ ప్రేతోర్యమను సేనలో ఉన్నవారే నన్ను చూసి నా బంధకముల వలన క్రీస్తును ఎరిగి ఇదిగో వాక్యము బోధించుటకు విశేషమైన ధైర్యాన్ని తెచ్చుకున్నారు అని చెబుతూ ఆ కిందికి వస్తూ, ఈసారి ఏం జరుగుతుందో మాత్రము నాకు తెలియదు, మీరైతే నా కొరకు ప్రార్థన చేయండి, ఇదిగో ఆత్మ సమృద్ధిగా నాకు కలిగి ఉన్నది అని నేను తలంచుచున్నాను. ఈసారి ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా మారుతుందా, లేదంటే నేను చావలసి వస్తుందా నాకు తెలియదు. ఇదిగో ఈసారి ఏం జరుగుతుందో, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఎవరికి ఎవరు శత్రులం ప్రియమైన వారలారా. పౌలు గారిని గురించి కూడా చెడ్డగా అనుకుంటున్నారు. ఇదిగో ఆయన అరెస్ట్ అయ్యాడు, ఇదిగో నిప్పు లేనిదే పొగొస్తుందా, ఏదో జరిగిందని. నో, పౌలు గారు మాత్రం ఇదిగో ఆ సేనలో ఉన్న వారిని అడగండి, నేనెందుకు అరెస్ట్ అయ్యానో, ఈ శ్రమలన్నీ నేను ఎందుకు అనుభవిస్తున్నానో, ఈ బంధకాలలో నేను ఎందుకు ఉన్నానో అర్థమవుతుంది అంటున్నాడు ప్రియమైన వారలారా. కాబట్టి ప్రేతోర్యమను సేనలో ఉన్నవారు ఇదిగో మాసిదోనియా ప్రాంతములో ఉంటున్న ఫిలిప్పి పట్టణంలో ఆ ప్రవాస స్థానం ఉంది, అక్కడికి వచ్చి వెళుతుండేవారు. వారికి ఫిలిప్పీలకు సంబంధాలు ఉన్నాయి కనుక నేను చెప్పింది రైటో కాదో వారిని అడిగితే మీకు స్పష్టమవుతుంది అంటున్నాడు. అసలు పౌలు గారు ఎప్పుడు అరెస్ట్ అయ్యాడు? అసలు ప్రేతోర్యమను అధికార మందిరములోనికి ఎందుకు వెళ్ళాడు? అసలు ఏం జరిగింది అని అపోస్తలుల కార్యములోనికి వెళ్ళి మనం చూడగలిగితే ప్రేమన వారలారా, దేవుడు ముందుగానే హెచ్చరిస్తున్నట్లుగా లేఖనాలను మనం చూడగలం ప్రేమన దేవుని పిల్లలారా. దయచేసి చూడండి, అపోస్తలుల కార్యములో వ్రాయబడిన చక్కటి మాటలు ప్రేమన దేవుని పిల్లలారా. అపోస్తలుల కార్యములో వ్రాయబడిన చక్కటి మాటలను దయచేసి మీరు చూడగలిగితే ప్రేమన వారలారా, అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 22, 23 వచనాలు. ఇదిగో నేను ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. ఇదిగో ఆత్మ నన్ను బంధించింది. ఈ పదం ఎంత బాగుంది ప్రేమన వారలారా. పరిశుద్ధాత్ముడట పౌలు గారినట హత్తుకున్నాడట ప్రేమన వారలారా కదా. ఇదిగో తండ్రిని చూడగానే పిల్లవాడు పరిగెత్తుకొని పోగానే తండ్రి ఏం చేస్తాడంటే పిల్లవాడిని తన కౌగిలిలో బంధిస్తాడు ప్రేమన వారలారా. ఆత్మట పౌలు గారిని నన్ను బంధించింది అంటున్నాడంటే ఎంత ఇష్టడండి, ఎంత ఇష్టడు పౌలు గారు. నేను యెరూషలేముకు వెళుతున్నాను, యెరూషలేములో ఏం జరుగుతుందో అని చెప్తున్నాడు. చూడండి, బంధకములను శ్రమలను నా కొరకు కాచుకుని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములో నాకు సాక్ష్యం ఇచ్చుచున్నది. నేను యెరూషలేముకు వెళ్ళగానే అరెస్ట్ అవుతాను, ప్రేతోర్యమను అధికార మందిరములోనికి నేను వెళతాను. ఏం జరగబోతుందో నాకు తెలియదు, కానీ నాకు అర్థమవుతుంది ఏంటంటే శ్రమలు నా కొరకు కాచుకుని ఉన్నవి, కాచుకుని ఉన్నవి, కాచుకుని ఉన్నవి. ఇంకా చూడండి, అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయము దయచేసి చూడండి 12వ వచనము. ఈ మాట విని 11వ వచనము నుంచి చదువుకుందాం. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టును తీసుకుని తన చేతులకు కాళ్ళకు కట్టుకొని
అగబు ప్రవక్త ఈ పని చేస్తున్నాడు. యెరూషలేములోని యూదులు ఈ నడికట్టగల మనుషుణ్ణి అనగా పౌలు గారిని ఈలాగు బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు. అగబు ప్రవక్త ఇదిగో ఈయన బంధింపబడబోతున్నాడు అని చెప్తున్నారు. ఇవి పాపపు బంధకాలు కాదు ప్రియమైన వారులారా, స్వార్థ కొరకైన బంధకాలు ప్రియమైన వారులారా. అప్పుడు వెంటనే అక్కడ ఉన్నవారు ఏం చేస్తున్నారు చూడండి. ఈ మాట వినినప్పుడు మేమును అక్కడి వారును యెరూషలేమునకు వెళ్ళవద్దని అతని బతిమాలు కొంటిమి గాని పౌలు ఇదెందుకు ఏడ్చి నా గుండె బద్దలు చేస్తున్నారు. నేనైతే ప్రభు అయిన యేసు నామమును నిమిత్తమును యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాదు, చనిపోవుటకును నేను సిద్ధముగా ఉన్నాను. బంధింపబడటానికి కాదు, ఇదిగో నాకు ఉరి బిగించుకున్నా నేనేమైపోయినా నేను హ్యాపీగా ఉన్నాను అంటున్నాడు ప్రియమైన వారులారా. ఎందుకు? ఆయన దగ్గరికి నేను వెళ్ళిపోతాను. పాపపు బంధకాలు నరకములోనికి తీసుకుని వెళితే ఇదిగో సువార్త నిమిత్తమైన బంధకాలు మనల్ని ఎక్కడికి తీసుకుని వెళతాయి? ఏమంటే ఇక్కడ కూడా ప్రాణం పోతుంది ప్రియమైన వారులారా, కానీ నిత్య జీవములోనికి వెళతామని ఈయనకేమైపోతుందో అని వాళ్ళు ఏడుస్తుంటే పౌలు గారు రివర్స్గా ఏమంటున్నారు తెలుసా? మీరు ఏడ్చి నా గుండె, వాళ్ళ ఏడుపు చూసి ఈయనకు గుండె బద్దలవుతుందంట. అంటే ఈయన గుండె ఏంటనమాట? ఆలోచించండి. ఈ మాట చెప్పగానే వాళ్ళు ఏడుపు ఆపేశారు ప్రియమైన వాళ్ళారా. ఒరేయ్ ఈయనది గుండె కాదురా, ఏంటి? వామ్మో, వజ్రమంత కఠినమైనది. అక్కడ కష్టాలు కాచుకొని కూర్చున్నాయంటే ఎంత ధైర్యంగా వెళ్ళిపోతున్నాడండి. ఇక్కడే ఉండట. లేదు నేను వెళ్ళాలి అంతే. నేను వెళ్ళాలి. అందుకే దేవుని కొరకు మండుతున్న వాన్ని ఎవ్వడు ఆపలేడు ప్రియమైన వారలారా. మీరు చూడండి, పాపము చేసేవాన్ని కూడా ఎవ్వడు ఆపడం కష్టపడి చేసి తీరుతాడు. ఇస్కరియోతు యూదా, నువ్వు చేయాల్సిందైతే త్వరగా చెయ్యి. అలాగే దేవుని కొరకు మండేవాన్ని కూడా ఎవడు ఆపలేడు ప్రియమైన వారలారా. పౌలు గారిని ఆపుదామని చూశారు. ఇదిగో నేను చనిపోవుటకు కూడా సిద్ధమే అంటే ఆ గుండె ఎలాంటిదో చూసారా? ఇదిగో అక్కడికి వెళ్ళడానికి నేను సిద్ధపడుతున్నాను. నా ప్రాణము నాకు ఎంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకోవట్లేదు. ఏమైనా కానివ్వు అంటున్నాడు. యెరూషలేముకు వెళ్ళాడు ప్రియమైన వారలారా. యెరూషలేముకు వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో దయచేసి మీరు చూడండి. అపోస్తల కార్యములు 21వ అధ్యాయము. అపోస్తల కార్యములు 21వ అధ్యాయంలో పౌలు గారు అరెస్ట్ అవుతున్నాడు ప్రియమైన వారలారా. బంధకాలలోనికి వెళుతున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. 29వ వచనము. ఏలయనగా ఎఫెసీయుడైన త్రోఫీమును అతనితో కూడా పట్టణములో అంతకు ముందు వారు చూచియున్నందున పౌలు దేవాలయములోనికి అతనిని తీసుకొని వచ్చెనని ఊహించిరి. ఏమండి, యూదులు ఆ యెరూషలేము పట్టణములోనికి వచ్చారు. అలా అనేక ప్రాంతాలలో ఉంటున్న యూదులు, ఆసియా ప్రాంతంలో యూదులు యెరూషలేముకి వచ్చారు. బయట పౌలు గారితో ఎవరున్నారు అంటే త్రోఫీము ఉన్నాడు. త్రోఫీము ఏ పట్టణానికి సంబంధించుడు? ఎఫెసీయుడు. ఈ త్రోఫీము అన్యజనులలో నుంచి క్రీస్తును అంగీకరించినవాడు. పౌలు గారితో త్రోఫీము కనబడ్డాడు. త్రోఫీముతో పౌలు గారు మాట్లాడిన తర్వాత త్రోఫీము వెళ్ళిపోయాడు. పౌలు గారు ఎక్కడికి వచ్చాడంటే యెరూషలేము మందిరానికి వచ్చాడు ప్రియమైన వారలారా. ఈ ఆసియా నుంచి వచ్చిన యూదులందరూ ఏమనుకున్నారు అంటే ఇదిగో
పౌలు గారు త్రోఫీమును, అన్యజనుడైన త్రోఫీను ఎక్కడికి తీసుకొని వచ్చాడు? దేవాలయములోనికి తీసుకొని వచ్చాడని వీళ్ళు ఏమనుకున్నారు? ఊహించుకున్నారు. కానీ త్రోఫీము అటు నుంచి అటు పోయాడు. పౌలు గారు ఒక్కరే దేవాలయములోనికి వచ్చాడు. కానీ వీళ్ళు ఏమనుకున్నారు అంటే త్రోఫీమును అంటే అన్యజనుని కూడా ఎక్కడికి తీసుకొచ్చాడు? యెరూషలేము దేవాలయానికి తీసుకొని వచ్చారని వీళ్ళే ఊహించుకున్నారు. ఇదిగో పట్టణమంతా గలిబిలైపోయింది ప్రియమైన వారలారా. చూడండి 30వ వచనం. పట్టణమంతయు గలిబిలిగా ఉండెను. జనులు గుంపులు గుంపులుగా పరిగెత్తుకొని వచ్చి పౌలును పట్టుకొని దేవాలయములో నుండి అతన్ని వెలుపలకి ఈడ్చిరి. వెంటనే తలుపులు ముయ్యబడెను. వారతన్ని చంపవలనని యత్నించుచుండగా యెరూషలేమంతయు గలిబిలిగా ఉన్నదని పటాలపు పై అధికారికి వర్తమానము వచ్చెను. వెంటనే అతడు సైనికులను, శతాధిపతులను వెంటబెట్టుకొని వారిని పరిగెత్తుకొని వచ్చెను. వారు పై అధికారిని, సైనికులను, రానువ వారిని చూచి పౌలును కొట్టుట మానిరి. పై అధికారి దగ్గరికి వచ్చి అతన్ని పట్టుకొని 2 సంకెళ్లతో బంధించమని ఆజ్ఞాపించెను. ఇతడు ఎవరు, ఏమి చేసెనని అడుగగా సమూహములో కొందరిలాగు కేకలు వేయుచున్నప్పుడు అల్లరి చేత అతడు నిజము తెలుసుకోలేక కోటలోనికి అతన్ని తీసుకొని పొమ్మని ఆజ్ఞయింపెను. కోటలోనికి, అధికార మందిరములోనికి అంటే అదేంటి? ప్రేతోరియమను అధికార మందిరములోనికి యేసుక్రీస్తు కూడా అక్కడికే తీసుకుని వెళ్ళారు. మీకు అర్థమవుతుందో లేదో, యేసుక్రీస్తును అక్కడికి తీసుకుని వెళ్ళిన తర్వాత కేకలు వేశారు, సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువకు అప్పగించారు. ఇక్కడ కూడా పౌలు గారిని చంపేయమని ఏం చేస్తున్నారు? కేకలు వేస్తున్నారు, కేకలు వేస్తున్నారు. అంటే అసలు పౌలు గారు ఏ నేరము చేయలేదు ప్రియమైన వారలారా. త్రోఫీమును ఆయన దేవాలయమునకు తీసుకొని రాలేదు, తీసుకుని వచ్చాడని వాళ్ళే ఊహించుకున్నారు. పట్టణమంతా గలిబిలైంది. పటాలపు అధికారులు, శతాధిపతులు, రానువ వారు వచ్చారు. డైరెక్ట్గా హై కమాండ్ దిగింది ప్రియమైన వారలారా. చిన్న గొడవ అయిందనుకోండి, లోకల్ పోలీసు వాళ్ళు వస్తారు. పెద్ద గొడవ అయితే డిస్ట్రిక్ట్, రాష్ట్ర పోలీసులు, ఇంకా పెద్దదైందనుకోండి సెంట్రల్ ఫోర్స్ దిగుతుంది ప్రియమైన వారలారా. ఇక్కడ పట్టణమంతా గలిబిలిగా ఉండేసరికి డైరెక్ట్గా ఎవరు వచ్చారంటే పటాలపు అధికారులు, అంటే శతాధిపతుల పైనున్న పటాలపు అధికారి. అసలు ఏం జరుగుతుంది? పట్టణం అంతా గలిబిలిగా ఉంది అని ఆ అధికారి, శతాధిపతులు, రానువ వారిని తీసుకొని వచ్చాడు. పౌలును కొడుతున్నారు చంపడానికి. వీరిని చూసి ఆగిపోయారు. వెంటనే పౌలును బంధించండి అన్నాడు. ఏం చేశాడు ఇతడంటే కేకలు. ఆ కేకల వల్ల అతడు నిజము తెలుసుకోలేదు. వెంటనే ఇతన్ని కోటలోనికి తీసుకుని వెళ్ళండి అన్నాడు ప్రేమన వారలారా. ప్రేతోరియమను సేన. ఈ సేనలో ఉన్న వారికి అర్థమవుతుంది ఏమని? అసలు త్రోఫీమును పౌలు గారు దేవాలయానికి తీసుకొని రాలేదు, ఊరికే అరిచి అరెస్టు చేయించారు అని ప్రేతోరియమను సేనలో ఉన్న ఆ అధికార మందిరంలో ఉంటున్న సేనకు అర్థమవుతుంది ప్రేమన దేవుని పిల్లలారా. చూసారా, పౌలు గారు యెరూషలేములోనికి వెళ్ళగానే బంధింపబడ్డాడు ప్రేమన వారలారా. ఇక్కడి నుంచి చూడగానే పౌలు గారి జీవితం అంతా బంధకాలలోనే ఉన్నది ప్రేమన వారలారా. ఇక్కడి నుంచి అనేక పత్రికలు రాశాడు ప్రేమన దేవుని పిల్లలారా. ఈ బంధకాలలో నుండే పత్రికలు రాశాడు. ఇదిగో ఈ బంధకాలలో నుంచే ఇదిగో ఈ శ్రమలలో నుంచే ప్రేమన వారలారా పౌలు గారు అనేకుల కొరకు తాపత్రయపడ్డాడు ప్రేమన వారలారా. ఈ బంధకాలలోనే పౌలు గారికి ఏం పేరు వచ్చిందో తెలుసా? క్రీస్తు ఖైదీని నేను అన్నాడు ప్రేమన వారలారా. అంటే యేసు కొరకు నేను బంధింపబడ్డాను అన్నాడు. ఏమండి, పాపపు బంధకాలు ఎప్పుడు మంచివి కాదు. క్రీస్తు కొరకు నువ్వు నేనేమైపోవాలి?
ఖైదీలమైపోవాలి. సువార్త కొరకు నువ్వు నేను ఆత్మచేత బంధింపబడాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడి నుంచి ఆలోచించుకుంటూ మనం ముందుకు వెళ్ళగలిగితే నిజంగా ఎక్కడికి వెళ్ళినా యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానముల గురించి పౌలు గారు ప్రకటిస్తూనే ఉన్నాడు. ప్రకటిస్తూనే ఉన్నాడు. ఆ ప్రకటిస్తూ యూదుల మధ్య ప్రకటించాడు. ఆ తర్వాత ఫేస్తు దగ్గర ప్రకటించాడు. ఆ తర్వాత అగ్రిప్ప రాజు దగ్గర ప్రకటించాడు. ఆ తర్వాత ఇదిగో కైసరు దగ్గరికి తీసుకుని వెళుతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదిగో ఈ బంధకాలలో ఉండి ఇదిగో కైసరు దగ్గరికి వెళుతున్నాడంటే ఇక చివరి ఫైనల్ డెస్టినేషన్. ప్రియమైన వారలారా, కైసరును మించిన వారు ఎవరు లేరు. అప్పుడు ఫిలిప్పీలకు రాస్తున్నాడు ఏమని? ఫైనల్ డెస్టినేషన్కి నేను వెళుతున్నాను. ఇదిగో అగ్రిప్పరాజు దగ్గర చెప్పినప్పుడు, ఫేస్తు దగ్గర చెప్పినప్పుడు, యూదుల దగ్గర చెప్పినప్పుడు నేను బ్రతికే ఉన్నాను. కానీ ఈసారి నేను వెళుతుంది కైసరి దగ్గరికి. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను బ్రతికుండొచ్చు లేదా చంపబడొచ్చు. కానీ ఇదిగో ఈ నా ప్రయాణంలో ఈ బంధకాలలో ఉంటున్న నేను ఇదిగో క్రీస్తును ప్రకటిస్తూనే ఉన్నాను. బంధకాలు నాకు కలిగినవని సువార్త ప్రకటనను నేను వాయిదా వేయట్లేదు అని బంధకాలలో ఉన్నా కూడా సువార్తను గురించి ఆలోచిస్తున్నాడండి పౌలు గారు. దయచేసి చూడండి, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన చక్కటి మాటను దయచేసి చూడండి. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన చక్కటి మాట. ప్రియమైన దేవుని పిల్లలారా, తిమోతి గారికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను. అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. నేను బంధింపబడ్డాను, కానీ దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. అంటే చెరసాలలో ఉన్నా కూడా ఏం చేస్తున్నాడు అన్నమాట? వాక్య ప్రకటన. ఆలోచించండి, చెరసాల నాయకుడిని మార్చింది ఎక్కడ? చెరసాలలోనే కదా. ఇదిగో నేను ఎందుకు వచ్చానో నాకు ఒక స్పష్టత ఉంది. నాకేమైపోతుందో అని నేను ఆలోచించటం లేదు. ఇదిగో ఇక్కడ కూడా క్రీస్తును నా శరీరమందు ఘనపరచబడటానికి నేను బంధింపబడి ఉన్న వాక్యము బంధింపబడి ఉండలేదు అంటున్నాడు. ప్రియమైన వారలారా, ఇంకా చూడండి, పౌలు గారు మాట్లాడుతున్న చక్కటి మాటలను చూస్తే ఎంత ఆశ్చర్యం కలుగుతుందో. అపోస్తుల కార్యములో రాయబడ్డ కొన్ని మాటలు మనం చూడగలిగితే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ప్రియమైన వారలారా, దయచేసి చూడండి. అపోస్తుల కార్యములు వ్రాయబడిన చక్కటి మాట, మనందరికీ తెలిసిన మాట. ప్రియమైన దేవుని పిల్లలారా, 24వ అధ్యాయము అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము 24వ వచనము నుండి. కొన్ని దినములైన తరువాత ఫెలిక్స్ యూదురాలైన ద్రుసిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలుని పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి బోధింపగా వినెను. అప్పుడు అతడు నీతిని గూర్చియు ఆశా నిగ్రహమును గూర్చియు రాబోవు విమర్శను గూర్చియు ప్రసంగించుచుండగా ఫెలిక్సు భయం ఎవరికైందండి? ఫెలిక్స్కు. ప్రియమైన వారలారా, అంటే ఆయన ముందు నిలబడి అసలు ఏం జరిగిందో చెప్పండి అన్నాడు. చెప్పండి అనగానే ఇదిగో తన జీవితంలో యేసుక్రీస్తు తనకు ప్రత్యక్షమైన దగ్గర నుంచి మొదలుపెట్టి యెరూషలేములో తాను అరెస్ట్ అయిన దగ్గర వరకు తెలియజేస్తున్నాడు. అసలు పౌలు గారు అందులో వాక్యాన్ని జోడిస్తూ చెబుతున్నప్పుడు ఏమండి, నిలబడ్డ పౌలు గారు భయపడాలి, నాకేం శిక్ష విధిస్తాడేమో అని. కానీ పౌలు గారు చాలా ధైర్యంగా ఉన్నాడు. ఎవరికి భయం అయిందట?
ఫెలిక్స్కు మిగుల భయం అయింది ప్రేమన దేవుని పిల్లలారా. విడ్డూరంగా ఉంది కదా, ఎంత ధైర్యంగా ఉన్నాడు చూడండి పౌలు గారు. అదేవిధంగా అపోస్తుల కార్యములలో వ్రాయబడ్డ చక్కటి మాటను మనం చూడగలిగితే ప్రేమన వారలారా, అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము దయచేసి చూడండి. 26వ వచనం. రాజు ఈ సంగతులు ఎరుగును గనుక అతడి ఎదుట నేను ధైర్యముగా మాటలాడుచున్నాను. వాటిలో ఒకటియు అతనికి మరుగై ఉండలేదని రూఢిగా నమ్ముచున్నాను. ఇది ఒక మూలను జరిగిన కార్యము కాదు. అగ్రిప్ప రాజా, తమరు ప్రవక్తలు నమ్ముచున్నారని నేను ఎరుగుదును. అందుకు అగ్రిప్ప, ఎంత సులభముగా నన్ను క్రైస్తవులుగా చెయ్యజూచుచున్నావే అంటే ఎవరిని మార్చేద్దాం అనుకున్నాడండి? నిజంగా ఎంత ధైర్యం చూశారండి పౌలు గారికి. రాజునే మార్చేస్తే పోలే అనుకున్నాడు ప్రేమన వారలారా. బంధకాలలో ఉన్నా కూడా సువార్తను మాత్రం ప్రకటిస్తూనే ఉన్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. ఎంత ధైర్యం చూడండి, ఎంత ధైర్యం. ఇక అంటున్నాడు, నేను కైసరి దగ్గర చెప్పుకుంటాను. చిట్ట చివరి డెస్టినేషన్ చూడండి, 29వ వచనం. అందుకు పౌలు సులభముగాను దుర్లభముగాను తమరు మాత్రము కారు, నేడు నా మాట వినువారందరూ ఈ బంధకములు తప్ప నా వలె ఉండుటకు దేవుడు అనుగ్రహించునుగాక. 32. అందుకు అగ్రిప్ప, ఈ మనుషుడు కైసరి ఎదుట చెప్పుకొందునని అనిన ఎడల అతన్ని విడుదల చేయవచ్చునని ఫేస్తుతో చెప్పాను. అంటే ఇక ప్రయాణం ఎక్కడికండి? ఇదిగో కైసరి ఎదుట చెప్పుకోవడానికి కైసరికి వెళుతున్నాడు. ఇదిగో చిట్ట చివరిగా ఇదిగో ఫిలిప్పీలకు లేఖన రాస్తున్నాను. నేను అరెస్ట్ అయ్యాను. ఎందుకయ్యానో సువార్త నిమిత్తము. ప్రేతోర్యమను సేనలో ఉన్న వారికి తెలుసు. ఆ రోజు త్రోఫీమును నేను దేవాలయములోనికి తీసుకొని వెళ్ళలేదు, కానీ వాళ్ళు ఊహించుకున్నారు. కానీ ఇదిగో నేను అగ్రిప్ప దగ్గర ధైర్యంగా ఉన్నాను, ఫేస్తు దగ్గర ధైర్యంగా ఉన్నాను, ఫెలిక్స్ దగ్గర నేను ధైర్యంగా ఉన్నాను. ఇక కైసరు దగ్గరికి వెళుతున్నాను. ఎప్పటి వలె నేను ధైర్యంగా మాట్లాడతాను. ఇదిగో ఇన్ని రోజులు జరిగినట్లుగా ఇక ముందు జరుగుతుందన్న నమ్మకం నాకు లేదు. ఎందుకంటే చిట్ట చివరిగా కైసరు ఒక్కసారి విని ఇతన్ని చంపేయండి అంటే చావు, లేదు ఇతన్ని వదిలేయండి అంటే వదిలేస్తాడు. ఇదిగో ఇప్పటి వరకు నేను ధైర్యంగానే ఉన్నాను, ఇక మీదట కూడా నేను ధైర్యంగానే ఉంటాను. చూసారా పౌలు గారి ధైర్య సాహసాలు. ఆయన జీవితం బంధకాలలో ఉండిపోయింది ప్రేమన వారలారా. స్వార్థ కొరకైన ఇలాంటి బంధకాలలో ఏమైనా ఉన్నామా మనం? దయచేసి ఆలోచించండి. ఇంకనూ పాపపు బంధకాలలోనే కొట్టుమిట్టాడుతున్నావా? ఆత్మ బంధించినప్పుడు ఎలా ఉంటుందో ఒక్కసారైనా అనుభవంతో మీరు నేర్చుకున్నారా? వాక్యము నిన్ను అలుగుకున్నప్పుడు, వాక్యము నిన్ను బంధించినప్పుడు ఎలా ఉంటుందో ఆ పరిస్థితిని ఒక్కసారైనా మీరు అనుభవించారా? ఇదిగో పౌలు గారి జీవితాన్ని చూడండి. చెరసాలకు వెళుతున్నా, కొరడా దెబ్బలు తింటున్నా ఈ ఆనందం ఏంటి ప్రేమన వారలారా? పౌలు గారికి ఈ ఆనందం ఏంటి? కైసరు దగ్గరికి వెళ్ళాడు. కైసరు దగ్గరికి వెళ్ళి ఊరికి వెళ్ళాడు ప్రేమన వారలారా. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో వ్రాయబడిన ఒక చక్కటి మాటను చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో వ్రాయబడిన ఒక చక్కటి మాటను దయచేసి చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక నిజంగా ఎంత ఆశ్చర్యాన్ని కలిగించే మాట రాశాడు మీరు చూడగలిగితే. 4వ అధ్యాయము 21, 22 వచనాలు.
ప్రతి పరిశుద్ధునికి క్రీస్తు యేసునందు వందనములు చెప్పుడి. నాతో కూడా ఉన్న సహోదరులు మీకు వందనములు చెప్పుచున్నారు. పరిశుద్ధులందరూ, ముఖ్యముగా కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులు మీకు వందనములు. ఏమంటే కైసరు దగ్గరికి వెళ్ళి ఏం చేశాడటండి? కైసరు ఇంటి వారినే మార్చేశాడట ప్రేమను వాళ్ళారా. కైసరు ఇంటి వారినే మార్చేశాడట ప్రేమను వాళ్ళారా. చూసారా? ఏమండి, నేను ఏమైపోతాను అన్న ఆలోచన ఆయనకు లేదు. ఎక్కడికి వెళ్ళినా నేనేం చెయ్యాలంటే నా క్రీస్తును నేను ప్రకటించాలి. కైసరి ఇంటి వారిలోని కూడా మార్చేశాను. వారు మీకు ఏం చెప్తున్నారు? వందనములు చెప్తున్నారు అనగానే ఫిలిప్పీలు ఎంత సంతోషపడ్డారో తెలుసా? ఎంత మంచి సేవకుడికి సహాయం చేశారా. మన జన్మ ధన్యమైపోయింది. నిజమే కదా? ఎంత మంచివాడికి మనం సహాయం చేసావురా. ఎంత మంచివాడికి సహాయం చేసాం. కైసరు దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా కైసరు ఇంటి వారిని మార్చేశాడు. అగ్రిప్పరాజుతో మాట్లాడుతూ డైరెక్ట్ రాజే ఇంత సులభముగా నన్ను క్రైస్తవునిగా చెయ్యజూచుచున్నావా అన్నాడు. ఇదిగో ఏమండి, ఫెలిక్స్తో మాట్లాడుతున్నప్పుడు ఏం చేశాడండి? బిగులా భయపడ్డాడు. ఈయన ఎప్పుడు భయపడ్డాడండి? ధైర్యముగా ఉన్నాడు. ఏమండి, పాపపు బంధకాలు భయాన్ని కలిగిస్తాయి. క్రీస్తు కొరకైన బంధకాలు ఏమిస్తాయి? ధైర్యాన్ని ఇస్తాయి. ఇప్పుడు మనం అన్నారు ఏమవదు, నేను చెయ్యాల్సింది చేసి తీరుతాను, నేను బ్రతుకుతాను చస్తాను నాకు తెలియదు, ఇప్పటి వరకు నేను ధైర్యంగా మాట్లాడాను, ఇక ముందు కూడా ధైర్యంగానే మాట్లాడతాను, ఈసారి ఏమైనా జరగచ్చు అని ఫిలిప్పీలకు లేఖన రాస్తున్నాడు. ఇదంతా మైండ్లో పెట్టుకున్న మాట చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 20-21 ప్రియమైన వారలారా. నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నేను చివరిగా చెప్పబోయే ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. ఫిలిప్పీలారా, ఇదిగో ఏం జరుగుతుందో నాకు తెలియదని కింది వచనం చూడండి ఎంత చక్కగా చెప్తుంటాడు. అయినను శరీరముతో నేను జీవించి ఉండుట నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెంటి మధ్య ఇరుకునబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనన్నా నాకు ఆశ ఉన్నది, అది నాకు మరీ మేలు. అయినను నేను శరీరమందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరీ అవసరమై ఉన్నది. చూసారా, ఏం జరుగుతుందో నేను చెప్పలేను. మీకోసమైతే ఉంచుతాడు, నా కోసం అయితే నాకు ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఉండాలన్న ఆశ కలుగుతుంది. ఈ లేఖను చూసుకున్న ఫిలిప్పీలు బోరున ఏడ్చారు, గుండెలకు హత్తుకొని. అమ్మో, పౌలు గారికి ఏం జరుగుతుందో, దేవా ఈయన చనిపోతే ఇలాంటి సేవకుణ్ణి మరలా మేము చూస్తామా? అయ్యా ఇదిగో ఇలాంటి సేవకుడు బతకాలయ్యా, ఇలాంటి సేవకుడు బతకాలయ్యా. ఫిలిప్పీలందరూ బోరున ఆ పత్రికను గుండెలకు హత్తుకున్నాడు. ఎందుకంటే పౌలు గారి జీవితం అంతా బంధకాలలోనే వెళుతుంది ప్రియమైన వారలారా. ఆ బంధకాలలో ఎన్ని శ్రమలు పడ్డాడో మనందరికీ తెలుసు కదా. ఈయన జీవితం చూడండి. ఎందుకోసం? ఈ బంధకాలలో, ఈ శ్రమలలో ఆనందం. ఈయనకున్న లక్ష్యం ఏంటో తెలుసా? అనేకులను క్రీస్తు కొరకు బతికించాలి, అనేకులను క్రీస్తులో నిలబెట్టాలి, పాపిని రక్షించాలి,
పాపపు బంధకాలలో నుండి విడిపించాలన్న ధ్యేయం. ఏమంటే పాపం చేసేవాడు ఇంకొకడికి బంధకాలను వేస్తాడు, వాడిని కూడా పాపంలోనికి లాగుతాడు. క్రీస్తు బంధకాలలో ఉన్నవాడు ఏం చేస్తాడో తెలుసా? ఇంకొకరిని కూడా ఆ క్రీస్తు ప్రేమలోనికి తీసుకొని రావటానికి ప్రయత్నం చేస్తాడు. ప్రేమన వారలారా, ఏ బంధకాలలో ఉన్నావు ఈ రాత్రి? ఏ బంధకాలలో ఉన్నావు ఈ రాత్రి? నిజంగా నేను క్రీస్తు నిమిత్తమే బంధకాలలో కష్టాలలోనూ ఉన్నాను అని చెప్పగలవా? లేదంటే పాపపు బంధకాలలో ఉండి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావా? ఒక్కసారి రాత్రి ఆలోచించండి. పౌలు గారికి ఏమైంది అని ఆలోచించగలిగితే కైసరు ఎదుటికి వెళ్ళిపోయాడు. ప్రేమన వాళ్ళారా, వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి. చనిపోయాడా బ్రతికాడా అని లేఖనాలలోనికి వెళ్ళి చూడగలిగితే అపోస్తుల కార్యములు 28వ వచనం, 28వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 16వ వచనం. మేము రోమాకు వచ్చినప్పుడు పౌలు తనకు కావలి ఉన్న సైనికులతో కూడా ప్రత్యేకముగా ఉండుటకు సెలవు పొందెను. 3 దినములైన తర్వాత యూదులలో ముఖ్యమైన వారిని తన యొద్దకు పిలిపించెను. వారు కూడి వచ్చినప్పుడు, సహోదరులారా, నేను మన ప్రజలకైనా పితరుల ఆచారములకైనను ప్రతికూలమైనది ఏదియూ చెయ్యకపోయినను యెరూషలేములో నుండి రోమీల చేతికి నేను ఖైదీగా అప్పగించబడితిని. వీరు నన్ను విమర్శ చేసి నా యందు మరణమునకు తగిన హేతువు ఏదియూ లేనందున నన్ను విడుదల చేయగోరిరి గాని యూదులు అడ్డము చెప్పినందున నేను కైసరి ఎదుట చెప్పుకొనవలసి వచ్చెను. అయినను ఇందువలన నా స్వజనుల మీద నేరమేమియు మోపవలనని నా అభిప్రాయము కాదు. ఇంకా ఈ హేతువు చేత మిమ్మల్ని చూచి మాటలాడవలనని పిలిపించితిని. ఇశ్రాయేలీల యొక్క నిరీక్షణ కొరకు ఈ గొలుసులతో కట్టబడి ఉన్నానని వారితో చెప్పెను. యూదులు ఎంత పొరపాటైందని యూదులు గ్రహించారు. నిజంగా ఆ రోజు యూదులు కూడా ఇదిగో ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ కొరకు నేను ఈ గొలుసులతో నేను కట్టబడి ఉన్నాను అనగానే యూదులు కూడా ఆలోచించటం మొదలుపెట్టారు. ప్రేమన వాళ్ళారా, ఏమంటే ఈరోజు మనల్ని ద్వేషించవచ్చు, కానీ ఏదో ఒక రోజు నీ ప్రేమకు దాసోహం అయిపోతారు. ప్రేమన వాళ్ళారా, యూదులు పౌలు గారిని అస్సలు ప్రేమించలేదు, ద్వేషించారు. కానీ ఈరోజు కాలచక్రం గిర్రున తిరుగుతుంది. ప్రేమన వారలారా, నిన్ను ద్వేషించేవారే నీ ప్రేమను జ్ఞాపకం చేసుకుని వెతుక్కుంటూ వచ్చే రోజులు ఎంతో కాలము లేవు. కొద్ది కాలం సహిద్దాం, కొద్ది కాలం భరిద్దాం. మాటకు మాట సమాధానం చెప్పి వైరాలు పెంచుకోవద్దు. ప్రేమన వారలారా, మౌనంగా ఉండండి అంతే. యూదులను ఏమీ అనలేదు. ఏమన్నాడో తెలుసా? ఆ యూదుల నిరీక్షణ కొరకు నేను ఈ గొలుసులతో కట్టబడి ఉన్నాను అనగానే యూదులందరూ కూడా మరి ఒక మాయకుణ్ణి మనం బంధించేసావురా అన్నారు. ఇదిగో కైసరు దగ్గరికి అందుకే నేను వెళ్ళాను అన్నాడు. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఇదిగో పౌలు గారు నేరము ఏమీ చెయ్యలేదు అని తెలిసిపోయింది. ప్రేమన వారలారా, ఇదిగో పౌలు గారిని విడుదల చేశారు. ప్రేమన దేవుని పిల్లలారా, విడుదల చేసిన తర్వాత ఏం జరిగిందో చూడండి. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 30వ వచనం. పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురముండి తన యొద్దకు వచ్చిన వారందరినీ సన్మానించి ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతోను దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు ప్రభు అయిన యేసుక్రీస్తు గూర్చిన సంగతులను బోధించుచు ఉండెను. ఇదిగో 2 ఏళ్ళు బతికాడు. తర్వాత ఏమైంది? మనిషి అన్నక తరువాత ఒక కాలము దేవుడు నిర్ణయించి మనకు పంపాడు. మన కాలం పూర్తవగానే ఏం చేయాలి?
వెళ్ళిపోవాలి ప్రేమన వారలారా. ఇదిగో ప్రేతోర్యమను అధికార మందిరములోనికి వెళ్ళిన యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు. అదే అధికార కోటలోనికి వెళ్ళిన పౌలు గారు క్షేమంగా వచ్చాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అక్కడికి వెళితే రావచ్చు, రాకపోవచ్చు. పౌలు ధైర్యంగా వెళ్ళాడు. ఆయన మరణానికి తగిన ఏ నేరము చేయలేదని విడుదల చేశారు. 2 ఏళ్ళు పూర్ణ ధైర్యంతో ప్రకటించారు. ఆ తర్వాత ప్రేమన వారలారా చావుతో దేవుణ్ణి ఘనపరిచాడు. ప్రేమన దేవుని పిల్లలారా, సువార్త కొరకైన బంధకాలు, సువార్త కొరకైన శ్రమలు, వాక్యపు బంధకాలు, ఆత్మ బంధకాలలో నువ్వు నేను ఉండాలి. ఆత్మ నడిపించిన చోటికల్లా వెళ్ళాలి. ధైర్యముగా ఉండాలి ప్రేమన వారలారా. ఎందుకంటే ఇదిగో నీ కష్టాలు కన్నీళ్ళు అనేకులకు ఆదర్శం అవుతుంది. దేవుడు ఎక్కడికి తీసుకుని వెళ్ళినా నీ ఘనత కొరకే. అప్పుడప్పుడు మనం కూడా హాస్పిటల్కి వెళతాం. అమ్మో ఏం జరగదు. హాస్పిటల్లో ఉన్న డాక్టర్ కూడా నువ్వు చెప్పడానికి దేవుడు నిన్ను అక్కడికి తీసుకుని వెళ్ళాడు. భయపడుతుంట మనం ఏం జరుగుతుందని. ఏమీ జరగదు. ఎక్కడికి వెళ్ళినా నా దేవుడు గొప్పవాడు, నా క్రీస్తు ద్వారా రక్షణ ఉందని చెప్పడానికి నువ్వు ముందుండాలి ప్రేమన వారలారా. ఏ బంధకాలలో నీ జీవితం ఉందో ఒక్కసారి ఈ రాత్రి ఆలోచించు. చెప్పగలవా? బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. ఇదిగో నా కష్టాలు కన్నీళ్లు చిన్నవి. ఇదిగో నా యేసు కొరకు అనేకుల రక్షణార్థమై నేను పాటుపడాలి అన్న ఆ ధ్యేయం నీలోనికి ఏమైనా వచ్చిందా? చిన్న వాటికి కృషించిపోతూ ఎవరో ఏదో అన్నారని ఇదిగో నీరసించిపోతున్నావా? పౌలు గారిని చూడు. చావు కళ్ళ ముందు కరాల నృత్యం చేస్తుంటే నవ్వుతూ వెళుతున్నాడు కైసరు దగ్గరికి కూడా. ఏం జరిగినా పర్వాలేదని ప్రేమన దేవుని పిల్లలారా. ఇదిగో క్రీస్తు ఖైదీవేనా నువ్వు? లేదంటే అపవాది చేతిలో ఖైదీ అయిపోయి వాడు ఆడమన్నట్లుగా ఆడుతున్నావా? లేదు, నా క్రీస్తు నాలో ఉన్నాడు, నేను ఆయనకు ఖైదీని, ఆయన బంధకాలలో ఉన్నాను, ఆయన కౌగిలిలో నేను ఉన్నాను అని ఆయన కొరకు ఏదైనా చేయడానికి నువ్వు కదలగలుగుతున్నావా? ఈ రాత్రి ఒక్కసారి నిన్ను నువ్వే పరీక్షించుకో ప్రేమన వారలారా. ఇదిగో ఈ బంధకాలు నీకు నిత్య జీవములోనికి తీసుకొని వెళితే పాపపు బంధకాలు నిత్య నరకములోనికి మనల్ని తీసుకుని వెళతాయి ప్రేమన వారలారా. పౌలు గారు ఫిలిప్పీలకు రాస్తున్న ఈ లేఖ నిజంగా ఎంత భావోద్వేగానికి గురి చేస్తుంది. ఎంతగా చావు బతుకుల మధ్య సంఘర్షణను మన కళ్ళ ముందుకు తీసుకుని వస్తుంది ప్రేమన దేవుని పిల్లలారా. నువ్వు నేను అనగలవా? తండ్రి, నా జీవితంలో ఏది జరిగినా నాయన నువ్వే కదయ్యా, నాకేం జరిగినా నిన్ను నేను విడిచిపెట్టే ప్రసక్తి లేదయ్యా, లేదు. నా చావు మూలముగానైనా సరే, నా బ్రతుకు మూలముగానైనా సరే, నా శరీరమందు నువ్వు గణపరచబడాలంటే, నా శరీరమందు ఎవ్వరు ఏమన్నా అనుకోనివ్వండి. కొన్ని రోజులు అనుకుంటారు మరి మన వారలారా, నిజం నిలకడగా తెలిసిన రోజు నిన్ను వెతుక్కుంటూ వస్తారు. నేను అపార్థం చేసుకున్నానండి మీరు అని. కైసరే ఇదిగో పౌలును నిర్దోషి అని విడుదల చేసినప్పుడు మన కళ్ళ ముందున్న వీళ్ళెంతనండి ఏదో తెలియక ఏదో ఊహించుకుంటారు, కాసేపు అనుకుంటారు. అనుకోనివ్వండి. నీ ధ్యేయం, నా ధ్యేయం ఎవరో ఏదో అనుకుంటున్నారని కాదు. నా క్రీస్తు ఇదిగో సమాజంలో ప్రకటింపబడుతుండాలి ప్రేమన వారలారా. ఇదిగో ఆ సంఖ్యలలో, ఆ బంధకాలలో నువ్వు నేను ఉండాలి. ఆ బంధకాలలో అనేక మందిని మనం కానాలి. పౌలు గారు ఒనేసిమును గురించి రాస్తూ ఏమన్నాడో తెలుసా? నా బంధకాలలో నేను కనిన నా కుమారుడు. చూశారా? శ్రమలలో కూడా అనేకులను క్రీస్తులోనికి తీసుకొని వస్తున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. పాపపు బంధకాలలో ఉన్నప్పుడు పాపము పరిపక్వం అయితే కనేదేంటి? చావు ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి ఈ 3 రోజులు మండు టెండల్లో ఇదిగో దేవుడు తన వాక్యాన్ని మనకు వినిపిస్తున్నాడు.
దేవుడు తన పిల్లల్ని ప్రేరేపించి ఇదిగో ఈ కార్యక్రమాన్ని రూపొందించి మన దగ్గరికి తీసుకుని వచ్చాడు. ప్రేమన వారలారా, ఏదో కాసేపు బాగుందని, కాసేపు భావోద్వేగానికి గురై ఈ మాటలను మరలా హృదయంలో నుంచి విడిచిపెట్టకూడదు. ప్రేమన వారలారా, లేదు, నేను ఆయన బంధకాలలో ఉండాలి. ఆయన బంధకాలు ప్రేమ. ప్రేమన వారలారా, ప్రేమ. ఇదిగో ఆ ప్రేమకు బందీలమై ఇదిగో పౌలు గారిలాగే మానవ జీవితం, మన జీవితం అంతా స్వార్థ కొరకైనదిగా మిగిలిపోతే ప్రేమన వారలారా, నిజంగా ఎంత బాగుంటుంది. నిత్య జీవాన్ని స్వతంత్రించుకోగలిగే స్థితి మనకు కలుగుతుంది. ప్రేమన వారలారా, పౌలు గారు రాసిన మాటలను చూడండి, ఎంత గంభీరమైన మాటలు. ఆలోచించండి. రాత్రి ఎవరి కోసమో కాదు, నీ కోసం, నీ పరలోకం కోసం, నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభువు కొరకు. ఏమంటే ప్రభువు మన కళ్ళ ముందుంటే ఏది కనబడకూడదు. ప్రేమన వారలారా, ఆయన ప్రేమ కంటే ఏది పెద్దది ఏమీ లేదు. ప్రేమన వారలారా, అందుకే పౌలు గారు అంటాడు, క్రీస్తు ప్రేమ మమ్మల్ని ఏం చేస్తుంది? బలవంతము చేస్తుంది. ఆయన ప్రేమకు మేము దాసోహం. అంటే ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మిగిలినవన్నీ చిన్నగా ఉంది. అమ్మో, ఆయన ప్రేమలో ఇదిగో మేము ఖడ్గమైన, కరువైన, నిందైన, అవమానమైన ఏదైనా క్రీస్తు ప్రేమ నుంచి మమ్మల్ని ఎడబాపుతాయా? ఎందుకంటే మేము బంధింపబడ్డాం క్రీస్తు ప్రేమలో. దీని నుంచి విడిపించే శక్తి ఏది లేదు అంటున్నాడు. ప్రేమన వారలారా, ఎంత మంచి మాటలు ప్రేమన వారలారా. కాబట్టి ధ్యానించండి ఈ 3 దినాల వాక్కులు. ప్రేమన వారలారా, దేవునిలో బలపడాలి, మన కుటుంబాలు ఆశీర్వదింపబడాలి, సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలి, గ్రామమంతా ఐక్యమత్యముతో దేవునిలో వర్ధిల్లగలిగితే ఎంత బాగుంటుంది. ఒక్కసారి ఆలోచించండి ప్రేమన వారలారా. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ 3వ దినము కూడా నాయన చక్కటి నీ మాటలు నాయన మా కళ్ళ ముందు పరిచారు. ఏ బంధకాలలో మేము ఉన్నామో నాయన, మా అంతరంగాన్ని వాక్యం అనే అర్థంలో చూసుకుంటూ నాయన మా జీవితానికి ఒక స్థిరమైన నిర్ణయాన్ని తీసుకునేటట్లుగా నాయన నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ పురుకొల్పండి. వేలాది రూపాయల కష్టాన్ని నాయన వ్యర్థము కానివ్వక నాయన అనేకులు నీ కొరకు బలము కలిగి నిలబడగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. నిలబడ్డ యవనస్తులు నాయన నీ కాడిని మోయగలిగే స్థితినివ్వండి తండ్రి. ఈ గ్రామానికి సంతోషమును సమాధానమును అనుగ్రహించండి. మేలైన మంచి వర్షముతో నాయన తృప్తిపరిచి నీ పిల్లల పంటలను నాయన తండ్రి ఇదిగో వారి జీవితాలకు నాయన నెమ్మదిని అనుగ్రహించండి. సంఘ కాపరి గారిని నాయన తండ్రి కుటుంబాన్ని దీవించండి, చక్కటి ఆరోగ్యాన్ని నాయన అనుగ్రహించండి, పెద్దలను దీవించండి నాయన. స్వార్థ పక్షముగా ఏకముగా ఉంటున్నాయన నీ కొరకు నిలబడగలిగే మంచి మనస్సును నాయన అనుగ్రహించండి. వారిని వారి కుటుంబాలను నాయన వర్ధన చేయండి తండ్రి. ఇదిగో స్త్రీలను నాయన, గ్రామంలో ఉంటున్న పెద్దలను నాయన జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇదిగో నాయన నీ పక్షముగా నాయన ఒక్కటిగా నాయన నీ కొరకు బ్రతుకుతూ నాయన ఈ చిన్న జీవితాన్ని నాయన నీ వైపుకు చూస్తూ నాయన దుష్టుని ప్రతి శోధనలో నుంచి నాయన తప్పించుకుని నాయన బ్రతకగలిగే నాయన యుక్తిని నాయన నీ పిల్లలకు ప్రసాదించండి. మమ్మల్ని శత్రువులుగా భావిస్తున్న వారిని దీవించండి. మమ్మల్ని నిందిస్తున్న వారిని చల్లగా వారిని వారి కుటుంబాలను ఆశీర్వదించండి. మాకంటే ఉన్నతంగా నాయన నీ సేవలో వాడుకోనండి తండ్రి. ఇదిగో నాయన మేమున్నంత వరకు నాయన నీ నామ ఘనత కొరకు పాటుపడుతూ మరి కొద్ది మందిని నాయన నిలబెట్టగలిగే ఈ మహా కార్యక్రమంలో నాయన నీ కృపను మాకు తోడుగా ఉంచండి, ముందుకు నడిపించండి తండ్రి. 24, 25, 26 తేదీలలో నాయన తండ్రి నీ పిల్లలు ఎంతగానో ఆశపడుతున్న సభలను నాయన విజయవంతంగా జరిగించండి. అనేక హృదయ రహస్యాలు బయలుపడినట్లుగా అనేకులు నాయన నీ వైపు చూసి రక్షణ పొందినట్లుగా, అనేకులు బలమైన నిర్ణయాలు తీసుకున్నట్లుగా, పశ్చాత్తాపముతో నాయన కన్నీటితో నీ పాదములు కడగగలిగే ఉన్నతమైన సభలుగా నాయన 3 దినములు మాతో కూడా ఉండండి నాయన. దాని కొరకు కష్టపడుతున్న నీ పిల్లలందరినీ పేరు పేరు వారిని జ్ఞాపకం చేసుకోండి
తండ్రి రేపటి దినము నుంచి కర్నూలులో జరుగుతున్న సభలలో నాయన నీ సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాలు శుభవార్త ఛానల్లోనూ ఆరాధన ఛానల్లోనూ ప్రసారం అవుతున్నాగా దాని కొరకు సహాయ సహకారాలు అందిస్తున్న నీ పిల్లలందరినీ నాయన జ్ఞాపకం చేసుకోండి. క్షేమమును సమాధానమును నాయన కుటుంబాలను అనుగ్రహించండి. ఈ 3 దినములు నాయన నీ సేవకుడిగా నాయన మమ్మల్ని ప్రేమించిన ఆయన, మా మంచి చెడ్డలు చూసిన నాయన తండ్రి, మాకు విడుదలిచ్చిన, మాకు భోజనాన్ని సిద్ధపరిచిన నాయన తండ్రి, ఇదిగో నాయన నీ పిల్లలకు 100 ఫలాన్ని అనుగ్రహించి బలపరచమని కోరుతూ దూర ప్రాంతాల నుంచి వచ్చిన నీ పిల్లల్ని క్షేమంగా నాయన వారి గృహాలకు చేర్చండి తండ్రి. ఈ రాత్రికాలపు విశ్రాంతిని రేపటి దినపు ఉదయకాల ప్రయాణములో నాయన మాకు తోడుగా ఉండమని మమ్మల్ని కోరుకుంటూ ఉన్నతమైన నీ ప్రేమను బట్టి నాయన మా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావం నీకే ఆరోపిస్తూ నీ సన్నిధిలో నాయన మమ్మల్ని మేము తగ్గించుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మాటలు అన్నగారు